Hi guys, welcome back to my channel Mommy and Twinny Vlogs. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇంకా లంచ్ అయితే ఇప్పుడు చేసేయాలి. మధ్యాహ్నం ఇప్పుడు 2 అయితే అయింది టైము. ఇంకా ఇప్పుడు లంచ్ చేసేయాలి. సో లంచ్ చేయడం కోసం ఇక్కడ నేను గవ్వలు అయితే ఏం చేయాలనుకుంటున్నాను చూపిస్తాను మీకు ఒక నిమిషం. ఇవైతే ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. పాపడ్స్ వేయించడం అయితే అయిపోయింది. ఇంకా వెళ్ళైతే లంచ్ చేసేయాలి. ఇప్పుడైతే హ్యాపీగా లంచ్ చేసేయాలి. ఇంకా నేనైతే లంచ్ చేసేసాను. పిల్లలు అయితే పడుకొని ఉన్నారు. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకు కూడా తినిపించాలి. పిల్లలు అయితే నిద్రపోతున్నారు. పదండి చూపిస్తాను మీకు కూడా. ఇంతకు ముందు ఉయ్యాల్లో నిద్రపోయే వాళ్ళు కదా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు. ఇంకా హౌస్ అయితే షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా బెడ్ పైనే పడుకోబెట్టేస్తున్నాను. అలానే పడుకుంటున్నారు. ఇబ్బంది అయితే ఏం పెట్టట్లేదు. నేను అనుకున్నాను ఉయ్యాలు అలవాటు అయింది కదా ఇబ్బంది పెడతారేమో ఒక 2-3 డేస్ అని చెప్పి. బట్ ఇబ్బంది అయితే ఏం పెట్టట్లేదు. హ్యాపీగా పడుకుని పోతున్నారు. సో అందుకే మీకు కూడా చూపిస్తాను పదండి ఎలా పడుకున్నారు. సో చూసారు కదా హ్యాపీగా 3 అవర్స్ అయితే పడుకుంటారు. కంప్లీట్ గా 3 అవర్స్ పడుకుంటున్నారు. ఇంకా ఇద్దరి మధ్యలో దిండు అయితే పెట్టాను. ఎందుకంటే ఇద్దరు కదులుతూ ఉంటారు కదా, కదిలినప్పుడు ఒకరి మీద ఒకరు పడకుండా అలా మధ్యలో అయితే వాళ్ళకు దిండు అడ్డం పెట్టాను. నేను అక్కడ పడుకున్నానంటే హ్యాపీగా ఎంతసేపు అయినా కూడా పడుకుని పోతారు. ఇవాళ ఈవినింగ్ మేము మూవీకి అయితే వెళ్తున్నాము. మీరు కూడా ఒకసారి గెస్ట్ చేయండి. గెస్ట్ చేసిన తర్వాత లాస్ట్ లో వీడియో ఎండింగ్ లో మీకు కూడా అర్థమవుతుంది. మీరు కరెక్ట్ గా గెస్ట్ చేశారో లేదో కూడా మీరు చూసేయండి తర్వాత. ఓకేనా? ఇక్కడ వెహికల్ డిస్టర్బెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. కొద్దిగా మెయిన్ రోడ్ ఇది. సో అందుకే ఎక్కువగా వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయి. డిస్టర్బెన్స్ అయితే బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలకైతే నేను ఈ మెయిన్ డోర్ అండ్ ఇదో చూసారా, ఈ మెయిన్ డోర్ అండ్ లోపల బెడ్రూమ్ డోర్ కూడా క్లోజ్ చేసేస్తాను. వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా. డిస్టర్బెన్స్ అయిందంటే పిల్లలు కూడా లేస్తారు. ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఫ్రంట్ డోర్ కి గ్రిల్ అయితే పెట్టలేదు. సో ఒక నిమిషం చూపిస్తాను. ఇక్కడ గ్రిల్ అయితే ఏం పెట్టలేదు. మనము గ్రిల్ ఉంటే హ్యాపీగా ఉంటది అనుకోండి. గ్రిల్ ఉంటే మనకు కొద్దిగా సేఫ్టీగా ఉంటది. గ్రిల్ ఉండదు. బట్ ఇక్కడైతే గ్రిల్ పెట్టారు. ఇది మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. సో మనము ఇది ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ గాలి వెలుతురు కావాలంటే ఇది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి ప్లస్ పాయింట్. ఎవరైనా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా సో ఇలా గ్రిల్ ఉంటే ఈజీగా మనం తెలుసుకోవచ్చు ఎవరు వచ్చారనేసి. సో పిల్లలు కూడా అప్పుడప్పుడు ఇక్కడ నిలబడేసి చూసుకుంటూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. బయట వ్యూ అనేది డోర్ తీసి పెట్టేస్తే పిల్లలతో ప్రాబ్లము. ఇదిగోండి ఇలా ఉంది బయట గ్రిల్. సో అది ఎక్కేస్తారు వాళ్ళు. ఆ గ్రిల్ అనేది పిల్లలు ఎక్కుతారు. అందుకే వాళ్ళు లేచిన తర్వాత కూడా మాక్సిమం డోర్ క్లోజ్ చేస్తాను. ఎందుకంటే బయటకు వెళ్ళిపోతారు, అలా స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోతారు, ఇక్కడ గ్రిల్ ఎక్కుతారు. సో అందుకు డోర్ క్లోజ్ చేస్తాను. ఇది ఒక్కటి ఓపెన్ చేసి పెట్టానంటే ఇక్కడ నించొని కొద్దిగా వ్యూ చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు హ్యాపీగా. ఇదైతే సేఫ్టీ కదా, సో ప్రాబ్లం అయితే ఉండదు. హలో అండి, ఇంకా పిల్లలు అయితే లేచారు, లేచి ఆడుకుంటున్నారు. చిట్టి ఇదిగోండి లేచి ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. అద్దమాను అయితే అక్కడ ఆడుకుంటున్నాడు చార్జర్ తోటి. ఇంకా మేమైతే ఇప్పుడు రెడీ అవ్వాలి. చెప్పాను కదా మూవీకి వెళ్తున్నాము అని చెప్పేసి. ఇంకా రెడీ అయిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను మీతోటి. ఓకేనా? బాయ్. హలో అండి, మేమైతే రెడీ అయిపోయాము. స్టార్ట్ అవ్వాలి. సో పదండి వెళ్ళిపోదాం. జ్యోతిమాల్కి అయితే వెళ్ళాము. జ్యోతిమాల్లో ఐనాక్స్ లో బుక్ చేసుకున్నాం అన్నమాట మూవీ టికెట్స్. పిల్లలకు కూడా ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మూవీ చూడటము. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు 7th మంత్ అనుకుంటాను, వాళ్ళకి 7th మంత్ ఉన్నప్పుడు మూవీకి వెళ్ళాము. అప్పుడు వలిమై మూవీకి అయితే వెళ్ళాము. మూవీ అయితే అస్సలు చూడనివ్వలేదు. సో పిల్లలతో అయితే మూవీ చూడడానికి అసలు అవ్వలేదు. అప్పుడు చిన్న పిల్లలు కాబట్టి బాగా విసిగిస్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఆ మూవీ తర్వాత ఇంకా ఎప్పుడైతే ప్లాన్ చేయలేదు, మూవీకి వెళ్ళే ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే పిల్లలు బాగా విసిగిస్తున్నారు. సో మూవీ చూసినట్టు కూడా ఉండదు. ఇంకంత చిన్న పిల్లల్ని తీసుకొని ఏం మూవీకి వెళ్తాంలే అని అనిపించేది. సో పిల్లల్ని 7th మంత్ ఉన్నప్పుడు అప్పుడు తీసుకెళ్ళాము. ఆ తర్వాత ఇంక ఇదే ఫస్ట్ టైము. అప్పుడంటే చిన్న పిల్లలు, వాళ్ళకి తెలీదు. ఇంకా ఇప్పుడైతే తెలుసు కదా, సైలెంట్గా ఉంటారులే, వాళ్ళు కూడా మూవీ చూస్తారులే అని అనుకున్నాము. సో అందుకోసం అయితే
మూవీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. మూవీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం, కానీ పిల్లలతో కొద్దిగా వాళ్ళు ఉండగలరా లేదా, 3 hours కూర్చోవాలి కదా. సో 3 hours సైలెంట్గా ఉంటారా, మూవీ చూడనిస్తారా అని అయితే అనుకున్నాము. ఇక్కడ మను వాళ్ళ డాడీకి ఏవేవో చూపిస్తున్నాడు, షాపింగ్ మాల్లో ఉన్నాయి కదా. సో అవన్నీ వాళ్ళ డాడీకి వాడు చూపిస్తున్నాడు. హలో అండి, ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. మేము హనుమాన్ మూవీకి అయితే వెళ్ళాము. మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా పిల్లలతో ఎలా ఉంటుందో ఏమో, పిల్లలు ఏమన్నా బాగా విసిగిస్తారేమో మూవీ చూడకుండా అనేసి అనుకున్నాము. బట్ పిల్లలైతే ఇబ్బంది ఏం పెట్టలేదు, పెద్దగా బాగానే కోఆపరేట్ అయితే చేశారు. ఎక్కువగా అయితే విసిగించలేదు, బాగానే కూర్చొని మూవీ అయితే చూశారు. మూవీ కూడా చాలా బాగుంది. సో యానిమేటెడ్ మూవీ కదా, అందుకు పిల్లలు అయితే కూర్చొని పిల్లలు కూడా చూశారు, ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు. పిల్లలు అయితే తినేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి తినిపించేసి ఆ తర్వాత మీతో మాట్లాడుతున్నాను. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇప్పుడు తినేసారు. ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మూవీ బాగుందా? సరిగా చెప్పు, బాగుందా? బాగుంది కదా. నువ్వు చూసావా? అవునా, మంకీ చూసిందంట చెప్తుంది. ఇదిగోండి, మొన్న మూవీ చూసావా? బాగుందా? చెప్పు, ఎలా ఉంది? బాగుందంట. సో అదండి ఈ వీడియో అయితే. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. నువ్వు బాయ్ చెప్పు, నువ్వు బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.